ఆ యొక్క స్టాండర్డ్స్ పాటించకపోవడము, రోడ్ మీద ఆడ పడ్డప్పుడు ఆ ఓవర్ స్పీడ్ గా పోవడము, అక్కడ బండి ఉందని తెలుసుకోకపోవడము, ఇవన్నీ లేకపోతే ఏది నైట్ టైం నడపాలనుకున్నాడు, డే టైం అంతా వాడు వండుకొని ఉన్నాడా, డే టైం అంతా వాడు యాక్టివ్ ఉండి నైట్ టైం ఇట్లా చేస్తే కునుకొస్తుంది. ఓకే, సో కాబట్టి వాడు డే టైం పండుకోవాలి. షిఫ్ట్ అంటే నైట్ షిఫ్ట్ చేసినో డే టైం కంపల్సరీ పడుకోవాలి. మరి వాడు 8 అవర్స్ 6 అవర్స్ వండుకున్నాడా, ఇవన్నీ చూడాలి కదా వాడిని బస్ ఎక్కించే ముందు. సో బేసిక్ డ్రైవింగ్ కాన్సెప్ట్స్ బస్సులో లోపం వల్ల చావలే. ఇక్కడ కాదు, ఏ ప్రమాదమైనా బస్సు వల్ల లోపం వల్ల జరగలే. బస్సు లోపం అని వాళ్ళు రెగ్యులర్ చెక్ చేస్తారు. చెక్ చేసి అన్ని నట్లు పానాలు అన్ని మంచిగున్నాయి, ఇంజన్ బాగుంది, అన్ని బాగుంటేనే వాళ్ళు రోడ్ మీదకి వదిలేస్తారు. బస్సు డిపో వాళ్ళు కానీ ఎవరైనా, ఆర్టీసీ అయినా సరే ప్రైవేట్ అయినా సరే. బస్సు అందులో మినిమం సేఫ్టీ లేకుండా బస్సును రోడ్ మీదకి వదలరు వాహనాన్ని. కాబట్టి అక్కడ బస్సులో లోపం లేదు, నువ్వు బస్సు సీజ్ చేస్తే వచ్చేది ఏం లేదు. బస్సు డ్రైవర్లకి ఆ యొక్క ఇది సేఫ్టీ స్టాండర్డ్స్, ఆ యొక్క స్పీడ్ లిమిట్స్, బస్సు